మీరు ఇలా వెయిట్ చేయకుండా ఉండాలంటే మీరు ఆన్లైన్లో డైరెక్ట్ అయితేనే మీకు లోపలికి అయితే రాస్తారు, లేకపోతే పర్మిషన్ అయితే లేదనమాట. డైరెక్ట్ అయితే మీరు మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి సివిల్ అండ్ మనకి మాల వేసుకుని సపరేట్ అయితే అక్కడ కనిపిస్తుందా, అది వచ్చేసరికి స్వాముల లైన్. డైరెక్ట్ మనకి రైల్వే స్టేషన్ బయట నుంచి డైరెక్ట్ పంపకైతే బస్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ బస్సు అయితే మనకి ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరింది. ఇప్పుడే మీకు బస్ టికెట్ కాస్ట్ కూడా చూపిస్తా గైస్. మనకి చెంగనూరు నుంచి పంబాకి టికెట్ కాస్ట్ వచ్చేసరికి మీకు 3 మెంబర్స్కి అయితే 540 రూపీస్ అయితే పడ్డది అనమాట. మనకి ఒక్కొక్కటి వచ్చేసరికి మీకు 180 దాకా అయితే పడ్డది. మీకు ఏదో 33 రూపీస్ అని మళ్ళీ ఏదో ఛార్జ్ లాగా అయితే ఉంది ఇక్కడ చూడొచ్చు. మీకు బస్సు అయితే ఇక్కడ మనకి టిఫిన్ తినడానికి అయితే ఆగింది. కొంచెం మళ్ళీ ఇంకొక 30-40 కిలోమీటర్స్ అయితే ఉంది. కొంచెం మళ్ళీ వెళ్ళాలి పంబకైతే. గైస్ ఇక్కడ ఆగి మేమైతే టీ అయితే తాగినాం. 15 రూపీస్ అనమాట టీ వచ్చేసరికి మీకు. గైస్ ఇప్పుడే మనకి 10-11 అవుతుంది అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ 11కి అయితే మనకి పంబాలో అయితే దిగినాం మనం అయితే బస్ నుంచి అయితే. 8:30కి అయితే మనం అక్కడైతే ఎక్కినాం. పంబలో అయితే క్రౌడ్ అయితే చాలా ఉంది ఇక్కడ చూడొచ్చు. ఫుల్ క్రౌడ్ ఉంది ఈసారి అయితే. ఇందాకనే ఫుల్ రెయిన్ పడ్డది కాబట్టి వచ్చింది. పంబ వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి గైస్. ఇందాక వాటర్ పడ్డ రెయిన్ వల్లనే ఇట్లా ఫుల్ వస్తున్నట్టున్నాయి. మరి పంబలో వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి. ఫ్లో అయితే చాలా బాగుంది. ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది గైస్. ఇక్కడ లాకర్స్ ఉంటాయి, రూమ్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి మనకి చూడొచ్చు. పంబ నుంచి మెట్లు దిగంగానే డైరెక్ట్ అయితే ఉంటాయి ఇక్కడ. అయితే పంబా నదిలో స్నానం చేసి రెడీ అయ్యి ఇప్పుడు శబరి అంటే పైకి అయితే కొండ పైకి అయితే ఎక్కబోతున్నాం. ఇప్పుడు రెడీగా అయితే ఉన్నాం. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాం గైస్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసరికి 11:44 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం కొండ అయితే ఎక్కబోతున్నాం, శబరి కొండ అయితే. మీకు ఇప్పుడైతే టెంపుల్ అయితే ఓపెనింగ్లో ఉండదు, కాకపోతే మార్నింగ్ వెళ్ళేసరికి మీకు అంటే మనకి 4కి 3:30కి అలాగైతే ఓపెన్ చేస్తారు టెంపుల్ వచ్చేసరికి. ఆడి పైకి వెళ్ళేసరికి మీకు కరెక్ట్ టైం అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం బయలుదేరినాం కొండ ఎక్కడానికి అయితే. చాలా క్రౌడ్ అయితే ఉంది. ఉంటుంది స్వామి శరణయ్యప్ప లేదని అంటున్నా సార్. మరి మనకి అయ్యప్ప స్వామి రాజు ఎలో అయితే ఉంటుంది, లేకపోతే ఎలో అయితే ఉంటుంది. మీకు డైరెక్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి, చాలా బెటర్. మీరు ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే వచ్చి. కాకపోతే మీరు ఆన్లైన్లో తీసుకుంటే మీకు డైరెక్ట్ అయితే దొరుకుతుంది. డేట్ సెలెక్ట్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు వర్చువల్ క్యూ టికెట్ అయితే. మీరు ఇలా వెయిట్ చేయకుండా ఉండాలంటే మీరు ఆన్లైన్లో డైరెక్ట్ మొబైల్ ట్రావెన్కోర్ దేవస్థానం అని గూగుల్లో సెర్చ్ చేసి లాగిన్ అయ్యి మీరు డైరెక్ట్ అయితే టికెట్స్ అయితే వర్చువల్ క్యూ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్. ఇక్కడైతే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు కానీ ఫ్రీయే, కాకపోతే మనకి చాలా టైం పడుతుంది. మనం డైరెక్ట్ మొబైల్ ద్వారా తీసుకోవచ్చు. కాకపోతే బుకింగ్ మాత్రం అది ఎప్పటికప్పుడు చేసుకోవడానికి అయితే కుదరదు. మీకు ఒక 20 days 10 days ముందే చూసుకోండి ఒకసారి. ఇది మనకి వర్చువల్ క్యూ టికెట్ అయితే. ఇది డైరెక్ట్ ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు మీరు, కాకపోతే ఒక 20 days 10 days ముందు అయితే బుక్ చేసుకోండి. ఇక్కడ లైన్లో వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు డైరెక్ట్ అయితే బుకింగ్ చేసుకోవచ్చు. మొబైల్ నుంచి అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ట్రావెన్కోర్ దేవస్థానం అని సెర్చ్ చేసి గూగుల్లో మీరు డైరెక్ట్గా అయితే మీ లాగిన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వస్తే చూడండి ఒకసారి బుకింగ్ ఎలా చేయాలి. మీకు ఖచ్చితంగా ఆన్లైన్ బుకింగ్ కానీ లేకపోతే మీకు ఇక్కడ కింద కౌంటర్లో అయితే బుకింగ్ అయితే చేసుకోండి. అయితేనే మీకు లోపలికి అయితే రాస్తారు, లేకపోతే పర్మిషన్ అయితే లేదనమాట. డైరెక్ట్ అయితే మీరు రాలేరు. మీరు ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఇక్కడ వర్చువల్ టికెట్ అయితే కింద తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 100% మీరు నేనైతే మళ్ళీ పోయి తీసుకొని వచ్చి ఇప్పుడైతే చూపించాను అనమాట. డైరెక్ట్ మీకు కూడా అలా కాకూడదని చెప్తున్నా. మీకు డైరెక్ట్ ఫస్ట్ అక్కడ కిందే తీసుకోండి, లేకపోతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి 10 days ఒక 20 days ముందు అయితే. ఒకటి తీసా నాకు ఫోటో.
మొత్తం పొగమంచు. కన్యాస్వామి మాల వేసుకుంటే మనకి ఇక్కడ ఇవి ఉంటాయి కదా బాణాలు, అవి అయితే అక్కడ ఉంటాయి. ఇక్కడైతే గుచ్చాలన్నమాట. వాటిని అయితే ఇక్కడ చూడొచ్చు. మీకు కన్యాస్వామి అనే కాదు, వేరే మళ్ళీ ఎన్నిసార్లు అయిన స్వాములు అయినా కూడా ఇక్కడ గుచ్చుతారు. కొబ్బరికాయ అయితే కొడతారు అక్కడ, దాని లోపల కొడతారు, ఇసిరేసి కొడతారు. ఇక్కడ మీకు వాటర్ అయితే దొరుకుతుంది. వాటర్ అంటే మీకు అది రెడ్ కలర్లో ఉంటుంది, కొంచెం మంచిది. అది తాగితే మెడిసిన్ వాటర్ అనేది ఉంది, ఫ్రీయే మనకి తాగొచ్చు ఇక్కడ. ఇంకా ఇది కాదు వచ్చేటప్పుడు మనకి డైరెక్ట్ ఇక్కడ నుంచి సివిల్ అండ్ మనకి మాల వేసుకుంటే సపరేట్ చేస్తారు. మనం సివిల్ వేసుకుంటే ఇటు నుంచి అయితే వస్తాం, మాల వేసుకుంటే మనకి అడుగు వెనకాల నుంచి అయితే వస్తారు అనమాట వాళ్ళైతే. ఇంత చీకటిగా ఉండదు. మార్నింగ్ అయితే క్లియర్గా కనబడుతుంది, కాకపోతే ఇప్పుడు చీకట్లో ఉంది కాబట్టి మీకు 3 అవుతుంది, దాదాపు టైం 2:30 అయితే అవుతుంది. ఎర్లీ మార్నింగ్ ఇది. టాయిలెట్స్ కూడా ఎక్కడ పడితే అక్కడైతే ఉంటాయి మనకి. ఇలాంటి వాష్రూమ్స్ అయితే ఉంటాయి, ఫ్రీయే మనకి. టాయిలెట్స్ అయితే ఉంటాయి, మెట్లు అయితే అక్కడ ఉంటాయి. అయితే అక్కడ కనిపిస్తుందా, అది వచ్చేసరికి స్వాముల లైన్. అక్కడ నుంచి మెట్ల మీదకి అయితే ఎక్కుతారు. మనకి మెట్ల అయితే మార్గం ఉండదు గైస్. మనకి స్ట్రైట్గా వచ్చేయండి, మీకు డైరెక్ట్గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఒక సామాన్లు అమ్ముతారు. ఇట్లా వచ్చేస్తే డైరెక్ట్ సివిల్ దర్శనం అయితే ఉంటుంది స్ట్రైట్గా, చూడొచ్చు. ఇక్కడ పోలీస్ చెక్ పాయింట్, బ్రేక్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మీకు స్ట్రైట్గా వెళ్ళిపోతే సివిల్ దర్శనం అనమాట గైస్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, స్ట్రైట్గా ఇటు సైడ్ అయితే వచ్చేయండి. అక్కడ సివిల్ ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది, ఇది సివిల్ దర్శనం అని. ఇటుకైతే రావాలంట. ఇక్కడ టాయిలెట్స్ కూడా ఉంటాయి, దాని పక్కన అయితే ఉంటుంది సివిల్ దర్శనం మనకి. సివిల్ దర్శనం చేసుకోవాలంటే మనకి ఇక్కడైతే ఉంటుంది సివిల్ దర్శనం అయితే మనకి. చూడొచ్చు అక్కడ పైన ఉంది కదా, దాని కింద నుంచి స్ట్రైట్గా వచ్చి ఇలాగైతే ఎంట్రీ అవ్వాలి. అక్కడి నుంచి అయితే ఎంట్రీ అవ్వాలి మనకి. సివిల్ దర్శనం అయితే ఇక్కడి నుంచి అయితే ఉంటుంది. చాలా ఉన్నారు జనాలు, అందుకనే ఇటు కూర్చున్నా. సివిల్ చూడొచ్చు గైస్, చాలా మంది అయితే ఉన్నారు. ఇంకా లైన్ అయితే అస్సలు కదలట్లేదు. ప్రసాదం తీసుకోవాలంటే మనకి ఇక్కడ డైరెక్ట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి బయట మనకి గుడికి మాలికాపురం గుడి దగ్గర పక్కనే అయితే ఉంటుంది ఇక్కడ మీకు కౌంటర్లో. ఇక్కడైతే దొరుకుతుంది మనకి ప్రసాదం, అయ్యప్ప స్వామి ప్రసాదం అయితే. గైస్ ఫైనల్లీ అయితే దర్శనం అయితే అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. నేను బయటకు అయితే వచ్చేసినట్టు కరెక్ట్గా మీకు 6కి అయితే అయిపోయింది అనమాట. దర్శనం అయితే 6 కల్లా అయిపోయింది. నిన్న మనకి 3కి 4కి అలాగైతే మనం లోపలైతే ఎంటర్ అయినాం. ఇప్పుడు ఎలాగైతే మనకి దర్శనం అయితే పట్టింది అనమాట. 6 అంటే 5:30కి అలాగైతే పట్టింది సివిల్స్ అయితే. స్వామికి అయితే ఇంకొంచెం లేట్ అయితే పట్టింది అనమాట. ప్రసాదం గురించి మాట్లాడుకుంటే ఈ బాక్స్ వచ్చేసరికి మీకు 1010 రూపీస్ అనమాట. మనకి వచ్చరికి బాక్స్లో మీకు 10 అయితే వస్తాయి అనమాట మనకి. మీకు మామూలు డబ్బాలు కావాలన్నా కూడా డబ్బాలు కూడా సపరేట్ కూడా దొరుకుతాయి మీకు. అది వచ్చేసరికి ఒక్కొక్కటి 100 రూపీస్ అనమాట. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో ఎంత రన్ చేస్తున్నా పంపదాగైతే ఇక వెళ్తున్నాను నడుచుకుంటే అయితే మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. బ్రేక్ఫాస్ట్ అన్నదానం కూడా అయితే పెడతారు మనకి. పంబాలో అయితే ఉంటుంది ఇది మీకు, పైన కూడా ఉంటుంది కాకపోతే పంబాలో కూడా అయితే ఉంటుంది కింద. మీకు కిందికి వెళ్ళి అడ్రస్ అయితే చెప్తా తర్వాత. ఎట్లుంది బ్రేక్ఫాస్ట్? చాలా దారుణం అని చెప్పి చాలా కోరిక. పైన లాకర్ చూస్తున్నా మీకు, బ్యాక్ సైడ్ దాని పైన అయితే లాకర్ పైన అయితే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు. బస్ స్టాండ్ ఇది.